ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాము. డిజైన్ డిఎఫ్ఏ టు యాక్సెప్ట్ బైనరీ స్ట్రింగ్స్ డివిజిబుల్ బై 3. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెసిమల్ నెంబర్స్ రాయాలి, దాని యొక్క కరస్పాండింగ్ బైనరీ నెంబర్స్ రాయాలి, దాని యొక్క రిమైండర్ రాయాలి. డెసిమల్ నెంబర్ 0 ఉందనుకోండి, నెక్స్ట్ 1 2 3 4 5 6 7 అట్లా అయినా ఉండొచ్చు. సో ఈ డెసిమల్ నెంబర్కి కరస్పాండింగ్ ఈక్వివలెంట్ బైనరీ నెంబర్స్ రాయాలి. సో బైనరీ నెంబర్స్ ఇక్కడ నేను 4 to 1 నోటేషన్ యూజ్ చేస్తాను. సో 0 ఎలా రిప్రజెంట్ చేస్తాము, 000. 1 ఎలా రిప్రజెంట్ చేస్తాము, 001. 2 010. 3 011. 4 100. 5 101. 6 110. 7 111. ఇప్పుడు మనం రిమైండర్ రాయాలి. ఇక్కడ మన యొక్క ఏమేంది, బైనరీ స్ట్రింగ్స్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఏంది 0. సో 0 డివిజిబుల్ బై 3 అంటే ఇది మాడ్యులో 3 చేయాలి. సో 0 మాడ్యులో 3 అంటే రిజల్ట్ ఏంది, 3 zeros are 0. 0 minus 0 means 0. అంటే 0 మాడ్యులో 3 అంటే 0. నెక్స్ట్ 1 మాడ్యులో 3 అంటే ఏమొస్తుంది, 3 zeros are 0. 1 minus 0 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. నెక్స్ట్ 2 మాడ్యులో 3 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ 3 మాడ్యులో 3 అంటే 3 1s are 3 0 వస్తుంది. 4 మాడ్యులో 3 అంటే 1. 5 మాడ్యులో 3 అంటే 2. 6 మాడ్యులో 3 అంటే 0. 7 మాడ్యులో 3 అంటే 1. అంటే మనము డివిజిబుల్ బై 3 అంటే మనకి మ్యాక్సిమం వచ్చే రిమైండర్స్ ఏంటంటే 3 రిమైండర్స్ వస్తాయి. డివిజిబుల్ బై 3 అంటే 0 1 2 3 రిమైండర్స్ వస్తాయి. ఇక్కడ మనం 0ని స్టోర్ చేయడానికి ఏం చేస్తున్నామంటే, అంటే రిమైండర్ 0 బైనరీ నెంబర్ స్టోర్ చేయడానికి Q0 అనే స్టేట్ యూజ్ చేస్తున్నాము. అంటే 0 అవ్వచ్చు, రిమైండర్ 0 బైనరీ నెంబర్స్ అంటే 3 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. సో దానికోసం Q0 యూజ్ చేస్తున్నాము. రిమైండర్ 1 బైనరీ నెంబర్స్ అంటే 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, వీటిని స్టోర్ చేయడానికి Q1 యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ రిమైండర్ 2 బైనరీ నెంబర్స్ అంటే 2 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, వాటిని స్టోర్ చేయడం కోసం Q2 యూజ్ చేస్తున్నాము. ఇక్కడ మనం 0 1 2ని రిప్రజెంట్ చేయడానికి 2 బిట్స్ సరిపోతాయి. అంటే 00 01 10 11 2 బిట్లు సరిపోతాయి. బట్ ఈ 3 నుంచి 7 రిప్రజెంట్ చేయాలి అంటే, 4 నుంచి 7 రిప్రజెంట్ చేయాలి అంటే కంపల్సరీగా 3 బిట్స్ కావాలి. 4 నుంచి 7 రిప్రజెంట్ చేయాలి అంటే 3 బిట్స్ కావాలి. నెక్స్ట్ 8 రిప్రజెంట్ చేయాలి అంటే 3 బిట్స్ సరిపోవు. 8 రిప్రజెంట్ చేయాలి అంటే 8 నుంచి 15 వరకు రిప్రజెంట్ చేయాలి అంటే 4 బిట్స్ కావాలి. సో ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ కావాలి, 3 స్టేట్స్ కావాలి. సో ఇనిషియల్ స్టేట్ Q0, నెక్స్ట్ స్టేట్ Q1, నెక్స్ట్ స్టేట్ Q2. ఇప్పుడు దాని యొక్క అవుట్పుట్ ప్రకారం మనం ఫైనైట్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ మన యొక్క టార్గెట్ ఏంది, బైనరీ స్ట్రింగ్స్ డివిజిబుల్ బై 3. అంటే దీని యొక్క లాంగ్వేజ్ ఏంది, 3తో డివిజిబుల్ బైనరీ నెంబర్స్ ఏంది 0 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 000 పెట్టచ్చు, 00 పెట్టచ్చు, ఎట్లా పెట్టచ్చు. తర్వాత 3 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. 3 ఎలా రిప్రజెంట్ చేస్తాము, 011. నెక్స్ట్ 6 ఈజ్ డివిజిబుల్ బై 3, 110. నెక్స్ట్ 9 ఈజ్ డివిజిబుల్ బై 3, 12 ఈజ్ డివిజిబుల్ బై 3. ఆ స్ట్రింగ్స్ అన్నింటినీ పెట్టచ్చు. సో ఈ మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే అది డివిజిబుల్ బై 3 అంటే 0 వస్తుంది. 0 మాడ్యులో 3 అంటే 0 మాడ్యులో 3 అంటే ఎంత వస్తుంది, 0 వస్తుంది. 3 మాడ్యులో 3 అంటే 0. 6 మాడ్యులో 3 అంటే 0. డివిజిబుల్ బై 3 అంటే ఏంది, దాన్ని మనం 3తో డివైడ్ చేస్తే 0 రావాలి. అంటే మాడ్యులో 3 చేస్తే 0 రావాలి. కాబట్టి 0ని మనం స్టోర్ చేయడానికి ఇక్కడ మనం ఏ స్టేట్ యూజ్ చేస్తున్నాము, Q0. కాబట్టి Q0 అనేది ఇనిషియల్ స్టేట్ అయింది యాజ్ వెల్ యాజ్ ఫైనల్ స్టేట్ కూడా అయింది. బికాస్ Q0 అనేది రిమైండర్ 0 యొక్క బైనరీ నెంబర్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు Q0 మీద ఎన్ని జీరోస్ అప్లై చేసినా మనం ఏ స్టేట్ దగ్గర ఉంటాము, Q0 దగ్గరే ఉంటాము. కాబట్టి సెల్ఫ్ లూప్. Q0 మీద 0 అప్లై చేస్తే Q0, Q0 మీద 0 అప్లై చేస్తే Q0, Q0 మీద 0 అప్లై చేస్తే Q0. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే Q0 దగ్గర ఉంటాము. Q0 మీద 0 అప్లై చేస్తే Q0 దగ్గర ఉంటాము. Q0 మీద 1 అప్లై చేస్తే ఏ స్టేట్కి వెళ్ళాలి, Q1కి వెళ్ళాలి. సో Q0 మీద 1 అప్లై చేస్తే Q1కి వెళ్ళాము. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే Q0 దగ్గర ఉంటాము. Q0 మీద 1 అప్లై చేస్తే Q1కి వెళ్ళాము.
Q1 మీద 0 అప్లై చేస్తే Q2కి వెళ్ళాలి. Q1 మీద 0 అప్లై చేస్తే Q2కి వెళ్ళాలి. తర్వాత Q0 మీద 0 అప్లై చేస్తే Q0 దగ్గర ఉన్నాము. Q0 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గరికి వెళ్ళాము. Q1 మీద 1 అప్లై చేస్తే Q0కి వెళ్ళాలి. Q1 మీద 1 అప్లై చేస్తే Q0కి వెళ్ళాలి. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే Q1కి వెళ్ళాము. Q1 మీద ఎన్ని జీరోస్ అప్లై చేస్తే Q1 దగ్గరే ఉండాలి. అంటే సెల్ఫ్ లూప్. Q1 మీద ఒకసారి చూద్దాము. సో వాట్ ఈస్ ది స్టేట్? Q0 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గరికి వచ్చాము. Q1 మీద Q1 మీద 0 అప్లై చేస్తే Q2 దగ్గరికి వెళ్ళాము. Q2 మీద 0 అప్లై చేస్తే Q1కి వెళ్ళాము. నెక్స్ట్ 5 చెక్ చేద్దాం. Q0 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గరికి వెళ్ళాము. Q1 మీద 0 అప్లై చేస్తే Q2 దగ్గరికి వెళ్ళాము. Q2 మీద 1 అప్లై చేస్తే Q2 దగ్గర ఉన్నాము. నెక్స్ట్ 6 చూద్దాం. Q0 మీద 1 అప్లై చేస్తే Q1 దగ్గర ఉన్నాము. Q1 మీద 1 అప్లై చేస్తే Q0 దగ్గర ఉన్నాము. నెక్స్ట్ Q0 మీద 0 అప్లై చేస్తే Q0 దగ్గరే. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇది డిఎఫ్ఏనే కాదా? Q0 మీద 0 అప్లై చేస్తాం, 1 అప్లై చేస్తాం. Q1 మీద 0 అప్లై చేస్తాం, 1 అప్లై చేస్తాం. Q2 మీద 0 అప్లై చేస్తాం, 1 అప్లై చేస్తాం. ఇది డిఎఫ్ఏ. ఇది మనకి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. అలా కాకుండా మనకు కావాలి అంటే షార్ట్ కట్లో కూడా రాయొచ్చు. ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ కావాలి? 3 స్టేట్స్ కావాలి. Q0, Q1, Q2. Q0 అనేది ఇనిషియల్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ స్టేట్. ఇది ట్రాన్సిషన్ టేబుల్. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? 2 ఇన్పుట్స్ ఉన్నాయి. 0 ఉంది, 1 ఉంది. ఇక్కడ మనకి 3 స్టేట్స్ అయితే 3తో డివైడ్ చేస్తే మనకి 3 స్టేట్స్ వస్తాయి. కాబట్టి ఇట్లా కళ్ళు మూసుకుని ఏం చేయాలంటే ఇక్కడ మనం Q0 రాయాలి, తర్వాత Q1 రాయాలి, ఇక్కడ మనం Q2 రాయాలి, ఇక్కడ మనం Q0 రాయాలి, ఇక్కడ మనం Q1 రాయాలి, ఇక్కడ Q2 రాయాలి. Q0, Q1, Q2, Q0, Q1, Q2 అలా రాస్తే చాలు. ఒకసారి చూడండి. Q0 మీద 0 అప్లై చేస్తే Q0, Q0 మీద 1 అప్లై చేస్తే Q1, Q1 మీద 0 అప్లై చేస్తే Q2, Q1 మీద 1 అప్లై చేస్తే Q0, Q2 మీద 0 అప్లై చేస్తే Q1, Q2 మీద 1 అప్లై చేస్తే Q2. ఇట్లా. సో ఇది లాంగ్ ప్రొసీజర్. ఇది షార్ట్కట్లో ఇలా చేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ట్రాన్సిషన్ టేబుల్, ఇది ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకొని కరెక్టో కాదో చెక్ చేద్దాం. సో లెట్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఈజ్ డెల్టా. ఇనిషియల్గా Q0 దగ్గర ఉన్నాం అనుకోండి, 110 అనుకోండి. సో 110 అంటే మనకి ఏం రావాలి? 4216, 6 వచ్చింది. సో అది యాక్సెప్ట్ అవ్వాలి అంటే Q0 దగ్గర రావాలి. మరి Q0 రావాలి చివరిలో. వై? బికాస్ హియర్ Q0 ఈస్ ద ఫైనల్ స్టేట్. ఒకసారి అప్లై చేయండి. ఇక మనం Q0 మీద ఫస్ట్ సింబల్ అప్లై చేయాలి, 1. Q0 మీద 1 అప్లై చేస్తే మనకి ఏమొచ్చింది? Q1 వచ్చింది. కాబట్టి ఇక్కడ Q1 రాయాలి. 1 అప్లై చేస్తాం. రిమైనింగ్ సింబల్స్ ఏంది? 1 0. ఇప్పుడు Q1 మీద 1 అప్లై చేయాలి. దేన్ని అయితే అప్లై చేస్తున్నాం దాన్ని అండర్లైన్ చేస్తున్నాం. Q1 మీద 1 అప్లై చేస్తే ఏమొస్తుంది? Q0 వస్తుంది. Q0, 0. 1 అయిపోయింది కాబట్టి రిమైనింగ్ సింబల్స్ 0. Q0 మీద 0 అప్లై చేస్తే Q0 దగ్గర ఉంటాం. వాట్ ఈస్ Q0? Q0 ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ స్టేట్. సో వీ కెన్ సే దట్ ది స్ట్రింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ఫైనైట్ ఆటోమేటా. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక 2 మార్క్స్ 3 మార్క్స్ ఇస్తే డైరెక్ట్గా మనం ఇట్లా ఈ ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఒక 5 మార్క్స్ ఇచ్చారనుకోండి, మొత్తం చేయాల్సి వస్తుంది. ఓకే, ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, as well as share the channel with your friends. Thanks.